like many are asking to me why you are stopping, why you are just making videos and just giving a break. అంటే అసలు కంటెంట్ లేకుండా వీడియో చేయడం ఐ డోంట్ వాంట్. అంటే ఓకే, ఆడియన్స్తో ఎంగేజ్డ్గా ఉండాలి, కానీ ఇఫ్ దెర్ ఇస్ నో కంటెంట్, వై షుడ్ ఐ అప్లోడ్? ఓకే, వై షుడ్ ఐ అప్లోడ్ అంటే ఇప్పుడు నాకు ఎంగేజ్డ్గా ఉండాలని నేను స్టోరీస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్, సమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్టోరీస్ ఐ వాజ్ అప్లోడింగ్ ఇన్ మై యూట్యూబ్. యా, అంతకు మించి అంటే అది ఒక లైక్ యూట్యూబ్లో వచ్చేసి కొన్ని రూల్స్ అండ్ పాలసీస్ ఉన్నాయన్నమాట. 90 days లోపు 3 వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే. ఓకే, ఇఫ్ నాట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, బట్ యా, ఐ జస్ట్ నో దిస్. అంటే ఇంతకనమాట. అందుకనే నేను ఎక్కువగా జస్ట్ ఐ వాజ్ మేకింగ్ వీడియోస్ ఆన్ ఇన్స్పిరేషనల్స్ అండ్ సమ్ స్టోరీస్, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గూగుల్ ఆర్ సంథింగ్, అండ్ గ్యాదర్ చేసుకుని మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసుకుని ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని I was uploading. And if you want really like me to upload my vlog, daily vlog, then I'll definitely upload. If you want me to really upload, then just comment me down so I could know better. Okay. ఇంతకు మించి అంటే మీకు ఫ్యాషన్ వర్డ్స్ అండ్ ఐజూడ్ అంటే 2020లోనే మొదలెట్టాను నేను కూడా. అంటే కొంతమంది ఆపి నేను లైక్ అంటే నాకు కాన్సెప్ట్ ఆఫ్ యూట్యూబ్ అప్పట్లో అస్సలు అర్థం కావట్లేదు అనమాట. జస్ట్ ఐ వాజ్ అప్లోడింగ్ సమ్ కైండ్ ఆఫ్ డ్యాన్స్ వీడియోస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ జస్ట్ క్యాప్చరింగ్ సమ్ వీడియోస్ wherever I go, and just I'll edit and then I'll just upload without a caption and without a subtitles. ఏం లేకుండా అప్లోడ్ చేసేవాడిని. అండ్ ఐ డోంట్ నో యాక్చువల్లీ వాట్ ఇట్ టేక్స్. అండ్ లైక్ యూట్యూబ్ నుంచి చాలా మంది లైక్ ఏజూడ్ వచ్చేసి చాలా స్టార్ట్ చేశాడు తన ఛానల్. ఫస్ట్ వీడియో నేను చూసాను అనమాట. ఈజ్ లైక్ కెమెరాకు సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేదు, అంటే అది బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్ నో. అంటే సరిగ్గా ఎవ్వరు మొదలెట్టారు కదా, ఎవ్వరికి సరిగ్గా ఛానల్ ఫస్ట్ వీడియోస్ అండ్ ఫస్ట్ నుండి ఒక కొంత ఎక్స్పీరియన్స్ వచ్చే అంతవరకు ఎవ్వరు మీకు లైక్ 100% అవుట్పుట్ ఎవ్వరు ఇవ్వరు. అర్థమైందా? నేను ఈరోజు మొదలెట్టాను, కానీ ఇదే వీడియో నెక్స్ట్ ఇంకో 2 to 3 monthsలో నెక్స్ట్ ఇదే వీడియోస్ 2 to 3 months పైన నేను ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటే అప్పట్లో మీరు ఈ మాట అనండి, నేను ఒప్పుకుంటా. నేను ఐ డోంట్ హ్యావ్ గ్రోన్, లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాస్ టు అప్లోడ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అని అవన్నీ చెప్పండి, నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు ప్రెసెంట్గా ఇప్పుడు స్టార్ట్ చేసా యూట్యూబ్ అండ్ యువర్ లైక్ expecting me to do such a videos that those are doing like they like వాళ్ళు వచ్చేసి 2020లో మొదలెట్టారు. ఓకే, 2020 నుండి 2023లో తను గ్రో అయ్యాడు. అంటే దే బికమ్ వైరల్ అనమాట. ఓకే, ఫ్యాషన్ వర్డ్స్ అండ్ ది కొలాబరేషన్ అయిన తర్వాత అండ్ యాజూడ్ కొలాబరేషన్ అయిన తర్వాతనే వీళ్ళిద్దరు కలిసి కొంత ఫ్యాషన్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ గివింగ్. ఓకే, అండ్ ఇదంతా కలిపి మనకు వచ్చేసి ఇప్పట్లో 2024లో చాలా వైరల్ అయిపోయారు. అంటే సౌత్లో అయినా కానీ, యా మెయిన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఇవి రెండిట్లో. అండ్ ఏజూడ్ వచ్చేసి ఇప్పుడు తను వచ్చేసి వీడియోస్ చేస్తూ ఉన్నాడు అండ్ ఈజ్ డూయింగ్ వెరీ గ్రేట్. అంటే నాకు ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్సో ఏ సబ్స్క్రైబర్ టు హిమ్ actually. Yeah, he's doing very good and great actually, and I want to thank them actually. I was restarted this YouTube channel because of that. Okay, before I had a YouTube channel like Kamatham English, I was just uploading videos like dance, some kind of acting, అంతే అనమాట. మనకు అంత కాన్సెప్ట్గా ఏం అంత ఇంప్రూవ్గా ఏం తెలియదు అనమాట యూట్యూబ్ గురించి. అంటే యూట్యూబ్ గురించి అంత నాలెడ్జ్ లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు వచ్చేసి దీని కాన్సెప్ట్ ఏమంటే ఇప్పట్లో అంటే 2023లో అర్థమైంది. జస్ట్ యూ హ్యావ్ టు అప్లోడ్ యువర్ ఓన్ కంటెంట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు మానిటైజ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో వైరల్ ఆర్ ఎనీథింగ్, యూ వాంట్
your own concept and you want your own strategies to own this platform. నేను మొదలెట్టాను కానీ ఇది తగ్గదు. నేను మొదలెడతాను, మళ్ళీ కూడా మొదలెడతాను. అండ్ ఐ వాంట్ టు బికమ్ వాట్ ఐ వాంటెడ్ టు అనమాట. అండ్ మోర్ ఓవర్ చాలామంది తెలుగులో మాట్లాడు అంటున్నారు. తెలుగులో మాట్లాడతా, పర్లేదు. నాకు పోడ్కాస్టింగ్ అని ఎందుకు పెట్టానంటే, పోడ్కాస్టింగ్ వచ్చేసి నేను కొంతమందికి కొంత లైక్ ఎడ్యుకేషనల్గా అండ్ ప్రాస్పెక్టివ్గా లైక్ దే హ్యావ్ టు నాకు వచ్చేసి తెలుగులో మాట్లాడాలని ఉంది. ఓకే, నాకు నా తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే అదేం ప్రాబ్లం లేదు, నా మదర్ టంగ్ కూడా నేను మాట్లాడతా, అది ప్రాబ్లం కాదు. వేరే వాళ్ళకు అర్థం అవ్వాలి అండ్ మీకు అర్థం అవ్వాలి. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ వాచింగ్ అస్ లైక్ దే డోంట్ నో లైక్ నా సరౌండింగ్స్లో వచ్చేసి నార్త్లో ఉన్నారు అండ్ సౌత్లో కూడా ఉన్నారు. అండ్ దే ఆర్ వాచింగ్ ఫ్రమ్ జర్మనీ అండ్ సింగపూర్. అంటే వాళ్ళకు తెలుగు అంతగా రాదు అనమాట. అండ్ ఐ వాజ్ డూయింగ్ లిటిల్ బిట్. ఐ వాజ్ లైక్ నేను అంతగా మాట్లాడను యాక్చువల్లీ, నేను అంతగా మాట్లాడను. అండ్ ఇఫ్ దిస్ వీడియో ల్యాగ్ అయిందనుకుంటే సారీ. అండ్ నేను స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను, this videos is going to be a very 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 big in upcoming videos. I'll definitely guarantee you. పెద్దగానే ప్లాన్ చేసా, డెఫినెట్గా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Special aspect, the time you gave and I received. Thank you.